శనివారం సూర్యాపేట పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళాశాలలో గల ఆడిటోరియంలో మీడియా అకాడమీ వారి ద్వారా 2 రోజుల పాటు నిర్వహించిన పాత్రికేయుల శిక్షణ తరగతులకు తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళాశాలలో గల ఆడిటోరియంలో మీడియా అకాడమీ వారి ద్వారా 2 రోజుల పాటు నిర్వహించనున్న పాత్రికేయుల శిక్షణ తరగతులకు తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయులకు ఇలాంటి శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వస్తున్న అనేక మార్పుల కారణంగా వస్తున్న సందర్భంగా పాత్రికేయుల ఆలోచన చేయాల్సిందని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయుల పాత్ర చాలా ముఖ్యమైనదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు వారి తోడ్పాటు ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం మొదటి రోజులలో జయశంకర్ సార్ చేసిన సేవలు, ఉద్యమ సమావేశాల రోజుల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన ముఖ్యమైన వ్యాఖ్యాన్ని వాళ్ళది ఛానల్ ఉద్యమం, మనది ఛానల్ ఉద్యమం అని తెలిపారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీలు సంజీవ్ నాయక్, జీడి భిక్షం, TUWJ 143 జిల్లా అధ్యక్షులు వజ్రవీరయ్య, TUWJF జిల్లా అధ్యక్షులు ఐతగాని రాంబాబు గౌడ్, జానయ్య, ఎలక్ట్రాన్ మీడియా జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి, జర్నలిస్టు నాయకులు కందుకూరు యాదగిరి, గుండా శ్రీనివాస్ గుప్తా, భూపతి రాములు, చల్లా చంద్రశేఖర్, సిరికొండ సైదుల్, బొజ్జ ఎడ్వర్డ్ సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. రెడ్డి సుధాకర్ రెడ్డి గారు రేపు క్లాసులు తీసుకుంటారు. ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీకు సర్వీస్ పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్య కావచ్చు, లేదంటే పత్రికా రంగం మీద పెరుగుతున్నటువంటి అభిమానం కావచ్చు, మరి ఎక్కడ చూసినా మరి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, చిన్న చిన్న మీడియా కావచ్చు, మంచి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి అల్లవ నారాయణ నాకు హృదయపూర్వక. ఎందుకంటే వీరు ఇక నేను వాస్తవానికి వచ్చే పరిస్థితి లేకుండే ఈయన లెటర్ మీద నాకు మెసేజ్ వచ్చింది. అల్లవ నారాయణ గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అమ్మాయిగా చచ్చిపోయినారా ఇక అల్లవన చెప్పిన చచ్చుకుంటా ఆయన ఫోన్ చేస్తే లేపుతాను పొద్దుగా నుంచి అక్కడ పోయి వజ్రవీర చేస్తే లేపుతాను నీకు ఎగ్గొడదానికి అనుకోని. ఇక లాస్ట్కు అల్లవన్న మెసేజ్ వస్తే ఇక బాగాలేదు, పెద్ద మనిషి రెస్పెక్ట్ చేయాలని చెప్పి వచ్చినాం. మంచి మీటింగు. నేను చేసుకున్నటువంటి కార్యక్రమాలు కుడతా భక్తిగా ఒక 25,116 నేను కూడా సాయం చేస్తాను నా తరఫున. మీరు చేసుకున్నటువంటి దానికి సంబంధించి చిన్నది పేదోనే కదా నేను, కాబట్టి కొంచెం ఒక పూట భోజనానికన్నా మనకు వస్తాయి. ఒక 25,116 నా తరఫున సాయం చేస్తాను ప్రకటిస్తూ మంచి కార్యక్రమానికి ఆహ్వానించి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్.